జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మనుష్య జన్మ భగవంతుణ్ణి పొందడానికి అత్యంత యోగ్యమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. అందుకే మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి వీలుగా ఋషులు కాలాన్ని విభాగం చేశారు. అలా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు, పక్షము, వారము, సంవత్సరము, అయనము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము ఇలా ఎన్నో విభాగాలు వచ్చాయి. ఇన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం. అటువంటి సంవత్సరం 365 రోజులతోటి 12 మాసములతోటి కూడి ఉంటుంది. మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర ఉగాది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నెల చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి సత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు. మనం విశ్వావసు నామ సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి. సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చేయటం. సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ప్రథమ యామంలోనే స్నానం పూర్తి చేయాలి. ఒక యామమునకు 3 గంటలు. ఒక రోజులో 8 యామములు ఉంటాయి. 8 మూళ్ళు 24. ఈ 24 గంటల కాలంలో ప్రథమ యామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకొని స్నానం చేయడం. తలంటు స్నానం అంటారు కదా, అది. అటువంటి స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల చేత నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకొని ఆశీర్వచనం చేయించుకుంటారు. ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అమ్మవారిని అడుగుతాం, అమ్మా, మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము ఇటువంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏది ఉందో అది తొలగిపోవాలి. నేను పుత్రులతోటి, మిత్రులతోటి, సంపత్తితోటి, వాహనములతోటి భోజనం చేయాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి. అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు తల్లి అని మనం తెల్లవారు లేస్తే త్రిసూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం. అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో అనగా బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు. ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి. నూతన వస్త్రాలు ధరించటము అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. అంచు కలిగినటువంటి బట్టలు మాత్రమే కట్టుకోవాలి. అంచు కలిగినటువంటి బట్టలు, ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్టల యందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు. వేదవాక్కే మనకు ప్రమాణ వాక్కు. ఎందుచేతంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఏదైనా ఒక పని చేయాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చేయాలి. శాస్త్రమే వేదము. ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు. అందుకే అంచు కలిగినటువంటి బట్టను ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాము. అందుకే నూతన వస్త్రధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటువంటి కులదైవానికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసి ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతునికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకోవాలి. ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే మనం ప్రసాదము అంటాం. అయితే ఆ రోజు భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకు చెప్పింది. ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అంటే నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి. ఆ వేప చెట్టుకి కొన్ని విశేషాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే అది వేప చెట్టు. అందుకే నింబ వృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ అమరకోశం ఒక మాట అంటుంది. వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం, వేప చెట్టు కింద పడుకోవడం, వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణములై ఉంటాయి. అంత గొప్పది వేప చెట్టు. అది పరదేవత యొక్క అనుగ్రహం. అటువంటి వేప చెట్టు ఈ చైత్రమాసం వచ్చేటప్పటికీ, వసంత ఋతువు వస్తుంది అనేటప్పటికీ పువ్వు పూస్తుంది. ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, క్రిమి సంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు. తరువాత బెల్లము. బెల్లానికి ఒక్కదానికే నిలువ దోషం లేదు. అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లం గడ్డ కూడా నివేదన చేస్తారు. బెల్లం గడ్డ మంగళ ద్రవ్యమే కాదు, దానికి నిలవ దోషం ఉండదు. అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణలోకి రాదు. అందుకే ఆ బెల్లం గడ్డ ఆ నీటిలో వేస్తారు. ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లం గడ్డ వేసి చింతపండుతో కలిసినటువంటి పులుసు, చెక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క, వేప పువ్వు కరుగుతాయి. వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది. అందులో ఆవు నేతిని కలపాలి. లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు. అందుకే వేదం ఆవు నేతిని అమృతంతో సమానం అని చెప్పింది. రెండవది మంచినీళ్లు. మంచినీళ్లు అమృతంతో సమానం. అందుకే ప్రాణోత్క్రమణం అయినప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు. ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కి వస్తాయి. అలా అమృతంతో సమానమైనది ఏది అంటే అది నీరు. అమృతంతో సమానమైనది ఏది అంటే అది ఆవు నెయ్యి.
అమృతంతో సమానమైనది అమృతమే. అమృతమే కాబట్టి ఈ మూడు అమృతములే అని చెప్పబడ్డాయి. అటువంటి ఆవు నేతిని కలపాలి. ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు. లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు. కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో. భగవంతుడికి పేరు రసోవై సహా. భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు. పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగింపబడతాయి. విశేషించి దాన్ని ఊరగాయగా నిలవ ఉంచుకొని కూడా తింటుంటాం. కారణం దాని యందు అంత ఔషధీ శక్తి ఉండటమే. అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటువంటిది సంప్రదాయంలో అలవాటుగా వస్తుంది. ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి? ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి. అంటే తెల్లవారుజాము కాలంలోనే దీన్ని ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చేయాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తి అయిపోవాలి. అలా ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో, ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలమంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవి ఉంటాడు అని చెబుతుంది. ఆ రోజున భూషణములను ధరిస్తారు. కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చేయాలి అని శాస్త్రవాక్కు. అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందట. అందుకని ఉగాది నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము చేయాలి అని పంచాంగంలో రాసి ఉంటుంది. రాజదర్శనము అంటే భూమిని పరిపాలించేటువంటి ప్రభు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి. విష్ణు అంశ లేనటువంటి వాడు ఈ పృథివికి పతి కాలేడు. ఇప్పుడు మనం రాజదర్శనం చేయాలి అంటే తేలిక మార్గం. రాజులకు రాజు అయిన వాడు పరమేశ్వరుడు, రాజశేఖరుడు. ఆయన ఆ జగదంబ కన్నా, ఆ పరమేశ్వరుడి కన్నా రాజాదిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఉగాది రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేయాలి. ఎందుచేత అంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. లేదా లక్ష్మీనారాయణ దర్శనం చేయవచ్చు. చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేయండి. జగన్మాతయే లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి దర్శనం కూడా అదే స్థాయిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. శివకేశవుల మధ్య అభేదం పాటించడం అనేటువంటిది జీవితంలో ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. ఆ రోజున తప్పకుండా చేయవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ, వృషభ పూజ. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చెట్టు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతుంది. అంత గొప్పగా ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము, పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు. సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. అందుకే ఆ రోజు తప్పకుండా గోవు యొక్క దర్శనం చేసి, గోవుకు ప్రదక్షిణ చేసి, నమస్కరించి, కాస్త గోవుకు గోగ్రాసం పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఉగాది రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేయాలి. పంచాంగము అంటే
5 అంగములు కలిగినది అని అర్థం. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అంటారు. ఈ పంచాంగములో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకొని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో, ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయో దాని చేత ఆయా నక్షత్ర పాదముల యందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో, ఆదాయ కందాయ వివరాలు ఎలా ఉంటాయో, రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియజెప్పబడతాయి. ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే గ్రహములకు స్వాతంత్ర్యం లేదు. అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి. రాబోయే కాలం ఇలా ఉంటుంది అని తెలిసిందనుకోండి, బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. భగవంతుడికి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు. వీడు భక్తితో జీవిస్తున్నాడు కనుక వీడికి తీవ్రమైనటువంటి ఫలితములను ఇవ్వకు, వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి అనుగ్రహించమని శాసించి, వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వల్ల పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడితో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్య శక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరారాధన చేసి తనని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత, పంచాంగ పూజ చేత లభిస్తుంది. అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటువంటి ఈ 5ంటిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద, దీర్ఘాయుర్దాయము, పాపనాశనము, ఆరోగ్య సిద్ధి, విజయము ఈ 5 సంప్రాప్తిస్తాయి. అందుకే ఉగాది రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకొని, ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలం అయితే ఏ విధమైనటువంటి అహంకారాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంటే అది చెప్పబడినప్పటికీ ఏ బెంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి బయటపడి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి యందు మరింత దృఢంగా ఉంచుకొని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చేయాలి. మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి కట్టుబొట్టు పాటించాలి. చక్కగా అందరూ అంచు కలిగినటువంటి బట్టలను ధరించి, అథవా పంచకట్టుగా కాకపోతే గోడకట్టుగా అయినా కట్టుకోవాలి. పంచకట్టుకోవడం అనేటువంటిది తెలుగు జాతి యొక్క సంప్రదాయం. అలా చక్కగా పంచకట్టు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శించాలి. అలాగే ఇంట్లో పెద్దలైనటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఎక్కడ ఉన్నా గురువు గారి దర్శనం చేసి గురువు గారి యొక్క ఆశీర్వచనాలు పొందాలి. ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి విశేషాలు. ఉగాది రోజు వసంత నవరాత్రులు కూడా ఆ రోజు నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి వసంత ఋతువు ఎంత లక్ష్మీకారకమో వాతావరణం కొద్దిగా భరించడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి కాలం కనుక చక్కగా విసనకర్రలు ఆ సమయానికి అందుబాటులో ఉంటే మామిడి పళ్ళు, మల్లెపూలు, పన్నీరు, పానకం ఇటువంటి వాటిని 10 మందికి అందించడం, చలివేంద్రాన్ని ప్రారంభించడం, ఇంకా జనుల దాహార్తిని పొందేటువంటి కాలం.
బాటసారులు వెళ్ళిపోతుంటారు, వాళ్లకు దాహం వేస్తుంది. పట్టెడు నీళ్లు, చల్లటి నీళ్లు ఎవరు అందిస్తారో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అందుకే చక్కగా చలివేంద్రాలు ప్రారంభించండి. అలాగే మనకి కలిగినంతలో 10 మందికి సలువ పందిళ్ళు ఏర్పాటు చేయండి. చలువ చేసే పదార్థాలు అంటే మజ్జిగ లాంటివి ఇవ్వగలిగినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేశ కాలములయందు తరించడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి యోగ్యమైనటువంటి విశేషాలు. వసంత నవరాత్రులు చేసి చక్కగా ఆ భగవంతుని యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది అందరూ తరించేటువంటి యోగ్యమైన కాలం ఉగాది. అందుకే ఈ నూతన సంవత్సరం వచ్చింది అంటే కేవలం ఏదో ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని శాంతింప చేసుకోవడానికి అనుసరించవలసినటువంటి విధానంగా కాకుండా, అర్థం లేనటువంటి విధి విధానాలు పాటించడం కాకుండా, శాస్త్రప్రోక్తమైనటువంటి పద్ధతిని పాటించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ విశ్వావసు నామ సంవత్సరం తాను, తన కుటుంబ సభ్యులు, తన సమాజము, తన రాష్ట్రము, తమ దేశము, యావత్ ప్రపంచము కూడా పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన రీతిలో ఈశ్వరారాధన చేసి ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి. అలా పొందడానికి కావలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనకి ఋషులు అందించారు చక్కగా. ప్రతి ఒక్కరూ ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని ఉగాది రోజు ఈ నియమాలను పాటించి ఈ విశ్వావసునామ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.